వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆచార్య నాగార్జున. నా ఛానల్ చూస్తున్న మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, ఈరోజు ఒక మంచి విషయం చెప్దామని నేను మీ ముందుకు వచ్చాను. ఆ విషయం ఏంటంటే, నాడు నేడు ఉపాధ్యాయుల పరిస్థితి ఏ విధంగా ఉన్నది, ఉపాధ్యాయులు ఏ విధంగా వారి యొక్క పని విధానం ఉన్నదనేది మనము ఈ వీడియోలో మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మన ఛానల్ని చూస్తున్నటువంటి మిత్రులు ఎవరైనా ఉంటే మొదటగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయాలని కోరుకుంటున్నాను మిత్రులారా. అయితే మిత్రులారా, ఇక మనం టాపిక్లోకి వెళ్తే, మనం అనుకున్న విషయము నాడు నేడు ఉపాధ్యాయుల పరిస్థితి. మరి నాడు నేడు ఉపాధ్యాయుల పరిస్థితి అని అంటే ఉపాధ్యాయులు ఏ విధంగా ఉన్నారు అనేది నా యొక్క అభిప్రాయం. మనం దాదాపు 1980 కానీ 90 ఇక 2000 సంవత్సరం ఈ మధ్యకాలంలో మనం చూసుకున్నట్టయితే ఆనాడు ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఏ విధంగా ఉన్నారు, నేడు ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఏ విధంగా ఉన్నారనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ఆ రోజుల్లో ఉపాధ్యాయులు విద్యార్థులకి చదువు చెప్పే విషయంలో రాజీ పడకుండా విద్యార్థుల పట్ల ప్రేమ, అదేవిధంగా వారి పట్ల శ్రద్ధ చూపడం అనేది జరిగింది. అంతేకాకుండా ఆ రోజుల్లో ఉపాధ్యాయుడు ఎక్కడ కనిపించినా కానీ మరుసటి రోజు విద్యార్థి ఇంటికి వస్తే ఆ విద్యార్థిని అంటే స్కూల్కి వచ్చిన క్రమంలో ఆ విద్యార్థిని ఉపాధ్యాయుడు దండించేవాడు. ఒకవేళ మనం ఎక్కడైనా కనిపించినా ఆ రోజుల్లో సార్ కనిపించిందంటే సార్ కనిపించకుండా దూరంగా పోయే విధంగా ఏదో ఒక సందు మూల ఏదో చూసుకొని దాక్కునే పరిస్థితి ఉన్నది. అయినా కూడా ఆ సార్ చూసేవాడు. చూసి పాఠశాలకు రాగానే అరే ఏంద్రా రోజు అక్కడ కనిపించిన ఏంద్రా నిన్న అని వాళ్ళు తిట్టే పరిస్థితి ఉన్నది. తిట్టి భయం చెప్పి మనం రోడ్ల మీద కాదురా తిరిగేది, చదువుకోవాలరా అనే పద్ధతిలో చెప్పేవాళ్ళు. అంతేకాకుండా విద్యార్థి స్కూల్కి రాకపోతే స్కూల్కి అంటే ఇంటింటికి వెళ్ళి, ఆ రోజుల్లో ఇంటింటికి వెళ్ళి వాళ్ళని తల్లిదండ్రులను ఎడ్యుకేట్ చేసి పిల్లల్ని పాఠశాలకు వచ్చే విధంగా చేయించుకొని పిల్లలకి పాఠాలు చెప్పేది ఆ రోజుల్లో. అంతేకాకుండా ఉపాధ్యాయుడు విద్యార్థికి ఏ విధంగా చదువు వస్తుంది, ఏ విధంగా వాడికి నేర్పించాలి అనే భావనలో ఉండేవాళ్ళు. అంతేకాకుండా ఆ రోజుల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా చాలా ఐకమత్యంతో ఒకరినొకరు కోఆర్డినేషన్ చేసుకొని ఒకరికొకరు ఏ విధంగా చేయాలి, ఏ విధంగా చేస్తే విద్యార్థికి చదువు వస్తుంది అనే ఆలోచనతో ఉండి అప్పుడు ఆ రోజుల్లో పాఠాలు చెప్పేది. అందుకనే ఆ రోజుల్లో చదువుకున్నటువంటి విద్యార్థులు ఏదో ఒక రంగంలో స్థిరపడి ఆర్థికంగా అదేవిధంగా సంఘంలో గుర్తింపు ఉండే విధంగా ఈరోజు కూడా జీవిస్తూ ఉండటం అనేది మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ రోజుల్లో ఉన్న పరిస్థితి ఏందా అంటే, ఈ రోజుల్లో ఉపాధ్యాయ మిత్రులారా, నేను అందరిని అనట్లేదు, కొంతమందిని మాత్రమే నేను అంటున్నాను. విషయం ఏంటంటే, కొంతమంది ఉపాధ్యాయులు ఏ విధంగా ఉన్నారంటే, విద్యార్థులంతా నన్నే మెచ్చుకోవాలి, విద్యార్థులంతా నా వైపే ఉండాలి అనే భావన ధోరణితోటి ఉండే క్రమం ఉన్నది. ఆ క్రమంలో ఉపాధ్యాయుడికి తెలియకుండానే విద్యార్థులు పెడదోవబట్టేటువంటి పరిస్థితులు కొన్ని మనము అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా మనము ఉపాధ్యాయుడు ఏం చేస్తాడంటే, నన్ను మెచ్చుకోవాలి కదా అన్న దృక్పథంతో విద్యార్థి ఏది అడిగితే అది చేసేటువంటి పరిస్థితి ఉన్నది. అంతేకాకుండా ఇదే పరిస్థితే కాదు, కానీ ఎగ్జామ్ జరిగేటప్పుడు కూడా ఈ రోజుల్లో వాడికి ఏం రాకపోయినా ఈయన దగ్గరికి పోయి ఆన్సర్లు చెప్పి ఉపాధ్యాయుడు పిల్లలకి మంచి అయ్యే విధంగా ప్రవర్తన చేస్తున్నారు. ఈ ప్రవర్తన కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. అంతేకాకుండా విద్యార్థి వానికి భయం అనేది కలగాలి.
ఎట్లా కలగాలి అంటే జనరల్గా ఒక ఉపాధ్యాయుడు పోయి అరే లైఫ్ అంటే ఇట్లుంటుందిరా, అమ్మ నాన్న కోసం చదువుకోవాలి, మనం కష్టపడి చదువుకోవాలి, అరే అట్లా ఉండొద్దు ఇట్లా ఉండొద్దు అని చెప్పేసి అని క్రమంలో చెప్తున్నప్పుడు వాళ్ళు కామ్గానే ఉంటారు. తర్వాత నేను చెప్పి వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక ఉపాధ్యాయుడు సార్ అంతే అంటారు లేరా, అవన్నీ ఏం పట్టించుకోవద్దురా, మీరు చేసుకోండిరా అనే భావనలో వేరే ఉపాధ్యాయుడు చెప్తాడు. అంటే ఇట్లా చెప్పడం వల్ల ఏమవుతుందంటే, సరే ఫస్ట్ చెప్పినటువంటి ఉపాధ్యాయుడు లోకువు కావచ్చు, కానీ అతను చెప్తున్నటువంటిది మంచా చెడు అనేది కూడా అర్థం చేసుకోవాలి. కానీ ఫస్ట్ ఎవడైతే వాళ్ళ మంచి కోసం చెప్తున్నాడో ఆయన విద్యార్థులలో చెడుగానే ఉంటాడు. కానీ కొంతకాలం తర్వాత ఇదే ఉపాధ్యాయుడు వాళ్ళు గుర్తు చేసుకుంటారు, అరే ఆ రోజుల్లో ఆ సార్ చెప్తే నేను వినలేదురా, నేను చాలా చెడుగా ప్రవర్తన చేశాను, కానీ ఇంకొకసారి మమ్మల్ని నవ్విచ్చేది అవి చేసేది ఈ చేసేది, కానీ మేము దానికే అలవాటు పడ్డాం, దానికే మేము ఆ సారే మాకు సూపర్ అనుకున్నాం, కానీ లాస్ట్కి వచ్చేసరికి లైఫ్లో ఇట్లయితామనేది ఊహించలేదురా అనేది చెప్పుకుంటారు. కానీ ఉపాధ్యాయులారా, నేను 2 చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి నేటి బాలలే రేపటి పౌరులు అనే పద్ధతిలో, అంటే ఈరోజు ఉన్నటువంటి పౌరులుగా ఉన్నటువంటి విద్యార్థులకి సరైనటువంటి విద్య మనము చెప్పిన నాడే రేపు భవిష్యత్తులో దేశానికి ఇదే విద్యార్థులు ఉపయోగ పరిస్థితి ఉన్నది. కాబట్టి దీన్ని అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా ఈ రోజుల్లో ఉన్నటువంటి ఆ రోజుల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులేమో అందరు ఐకమత్యంతో ఉంటే, ఈ రోజుల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఏ విధంగా ఉన్నారంటే గ్రూప్ రాజకీయాలు చేసుకోవడంలో ముందుంటున్నారు. అంటే ఎట్లా ఏ విధంగానంటే, అంటే ఉపాధ్యాయ సంఘాలు వారిగా మనము ఈ సంఘము, ఆయన ఆ సంఘము, ఆయన ఇంకొక సంఘము అనే ధోరణి లేకపోతే హ్యాపీనే ఉంటుంది. కానీ అది ఉపాధ్యాయ సంఘాలకు సంబంధించినటువంటి అంశం. కానీ ఈరోజు పాఠశాలలో ఏ విధంగా ఉన్నదంటే కుల రాజకీయాలు అనేది చాలా ఎక్కువగా ఉన్నది. అంటే ఈరోజు ఇంకొకటి కూడా మీకు విషయం చెప్తున్నా, ఈరోజు కుల రాజకీయాలు చూసినట్లయితే ఒక ఎస్సీ హెచ్ఎంగా ఉంటే మిగిలినటువంటి వాళ్ళు ఉన్న టీచర్లు ఉంటే ఆయన చెప్తే వినే పరిస్థితి కాదు, ఇంకోటి చేసే పరిస్థితి కాదు. అంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలనంటే, మనము అంటే ఉపాధ్యాయులు ఎప్పుడైతే ఉన్నతమైనటువంటి ఆలోచనలు చేస్తారో, ఎప్పుడైతే ఆ విధంగా ప్రవర్తన చేస్తాడో అప్పుడు మాత్రమే ఆ ఉపాధ్యాయుడు సక్సెస్ అయిన విధంగా ఉంటుందనేది నా యొక్క అభిప్రాయం. అంతేకాకుండా ఉపాధ్యాయులు ఒకసారిని మెచ్చుకుంటుంటే విద్యార్థులు ఇంకొక ఉపాధ్యాయుడు ఓర్వలేని పరిస్థితి ఉన్నది. ఆయన్ని ఏ విధంగా ఏ విధంగా బ్లేమ్ చేయాలనే పద్ధతిలోనే ఇప్పుడున్నటువంటి ఉపాధ్యాయులు ఆలోచన చేస్తున్నారు. అంతేకాకుండా విద్యార్థి సరైన మార్గంలో పోనప్పుడు మనం ఖచ్చితంగా దండించి వాడిని సరైన మార్గంలో పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. మిత్రులారా, నేనున్నటువంటి ఉపాధ్యాయ మిత్రులకి నా యొక్క విన్నపం ఏంటంటే, నేను ఇప్పుడు చెప్పేటటువంటి విషయం నేను అందరు ఉపాధ్యాయుల గురించి చెప్పట్లేదు, నేను కొంతమంది ఉపాధ్యాయుల గురించి చెప్తున్నాను. అంతేకాదు మిత్రులారా, చూడండి, క్లాస్ రూములకి బెల్ కాగానే వెంటనే పోయే పరిస్థితి లేదు. ఆయన నిదానంగా పోతాడు, ఆయనకు పోయేసరికి 10 నిమిషాలు అవుతుంది. ఇటు హెడ్ మాస్టరు అనలేడు, తోటి ఉపాధ్యాయులు కూడా ఆయనని ఏమనే పరిస్థితి లేదు. అటువంటి పరిస్థితులలో ఈరోజు ఉపాధ్యాయులు ఉన్నారు. కాబట్టి దయచేసి మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నా, మీరు ఆ రకమైన పద్ధతి కాకుండా ఉపాధ్యాయ వృత్తికి ఇంకా పేరు తెచ్చే విధంగా, వన్నె తెచ్చే విధంగా ఉపాధ్యాయులు ఐక్యంగా ఉండి విద్యార్థుల యొక్క భవిష్యత్తు కోసం పనిచేస్తారని కోరుకుంటున్నాను. ఉపాధ్యాయ మిత్రులారా, నేను మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే, ఈరోజు ఉపాధ్యాయుల మిత్రులందరూ కూడా ఉద్యోగాలు చేసుకొని వాళ్ళు మంచి ఆర్థికంగా బలపడి వాళ్ళు సంఘంలో మంచి గుర్తింపు వచ్చే విధంగా జీవన విధానం కొనసాగిస్తున్నారంటే దానికి ప్రధాన కారణం ఆ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులే. ఆ విద్యార్థులు లేనప్పుడు నీకు ఉద్యోగం లేదు. మరి ఆ విద్యార్థులు నీకు ఉద్యోగం ఉన్నది ఎందుకున్నది అంటే విద్యార్థులు ఉన్నందుకు నీకు ఉద్యోగం వచ్చింది. మరి అలాంటప్పుడు ఆ విద్యార్థుల ద్వారా వచ్చేటువంటి నీకు ఏదైతే జీతం వస్తున్నదో ఆ జీతానికి తగ్గ పనైతే మనం చేయాల్సినటువంటి బాధ్యతగా చేయాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. కానీ అది కూడా గుర్తించలేనటువంటి కొంతమంది ఉపాధ్యాయులు ఉన్నారు. మరి అటువంటి ఉపాధ్యాయులు అర్థం చేసుకొని విద్యార్థి యొక్క భవిష్యత్తు కోసం పనిచేయాలి. అలా పనిచేసిన నాడే ఖచ్చితంగా మీరు
జీవితంలో విద్యార్థులకి ఖచ్చితంగా జీవితాంతం గుర్తుంటారని కోరుకుంటూ నమస్కారాలు.